సహనం ఊహించి వారితో ఇన్నల్లాహ మసాబిరీన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహనవంతులతో ఉంటాడు. మరి నీ దగ్గర సహనమే లేదు, ఎవరన్నా ఒక చిన్న మాట అంటే కూడా తట్టుకోలేవు. అది సాక్షాత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కన్న కుమార్తెను చంపినటువంటి ఇబార్ బిన్ అస్వద్ ఫతే మక్కా రోజు కనపడితే కూడా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, క్షమిస్తున్నాను. సహనం, ఓర్పు. నువ్వు కంట్లో ఎక్కువ కనపడకు అంటే నేను చూసిన ప్రతిసారి నా కూతురు మరణం గుర్తొస్తుంది అన్నారే. అసలు ఆ ఓర్పు సహనం మనలో ఉందా? ఎవరికి వాళ్ళు ఆలోచించు. నువ్వు నమాజ్ చదువుతున్నావు, నువ్వు గడ్డం మించావు, మళ్ళీ ఖురాన్ చదువుతున్నానంటావు, ఓర్పే లేకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు? అల్లాహ్ ప్రసన్నత లభిస్తుందా? ప్రతి విషయంలో ఓర్పు. కొంచెం ఒక 5 minutes కుదరదండి అసలు అంటే ఎక్కడన్నా 5 minutes టైం. మీ జీవితంలో ఎక్కడ ఏ విషయంలోనైనా సరే సహనము, ఓర్పు. అస్సాబిరీన్ మొదటి క్యారెక్టర్. నువ్వు నమాజ్ చదువుతున్నావు అంటే ఓర్పు ఉండాలి. అరే ఆ పిల్లడు చాలా ఓర్పు మనిషి, అమ్మో వాడా మాట అన్నావంటే వెంటనే రియాక్ట్ అవుతాడండి, వేస్ట్, ఉపయోగం లేదు. నీకు ఇస్లాం ప్రబోధించేది, ఖురాన్ హదీసులు నీకు బోధించేటువంటి విషయాలు ఏంటంటే లైఫ్లో నీ క్యారెక్టర్ని ఒక అద్భుతంగా తయారు చేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రసన్నత కలిగించే విధంగా డిజైన్ చేస్తుంది. బాగా విలువైనటువంటి ఇంట్లో నివసిస్తున్నావు, ఇది చూడదు ప్రపంచం, అది వేరే విషయం, అది మామిలాత్. కానీ క్యారెక్టర్, యాటిట్యూడ్, ఇబాదత్ చూడు. మన జీవితంలో అలాంటి ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పు అది చాలా మంచిదండి, చాలా అతనిలో ఓర్పు ఉందండి. ఎంత ఓర్పు ఉందండి! ఆ కన్న తల్లిదండ్రులకు ఎంత ఓర్పు ఉంటే సేవ చేస్తున్నాడు. ఎన్నో మాట్లాడినప్పటికీ కూడా అస్సలు ఒక్క మాట కూడా పొల్లెత్తి మాట్లాడు. అబూ జహల్ అనే వాడు ఏం చేశాడంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా వస్తూ ఉన్నారు, కంకర్రాలు తీసుకుని ముఖం మీద కొట్టేతాడండి. నోటికి పట్టరాని బూతులు తిడతారు. కానీ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోట ఒక్క మాట కూడా జవాబు ఇవ్వాలి. కొంచెం ఎవరైనా నమాజ్ చదివించినప్పుడు కాలు తగిలినా కూడా, ఇది విత్ సెకండ్స్ లో కాలు కొంచెం అట్లా అనుకోవాలి కదా, కొంచెం అలా తగిలింది అనుకోండి సీరియస్ కదా. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి వాడు నువ్వే ఎవడన్నా వచ్చాడు కొంచెం వజూ చేసుకోవడం కూడా చేతకలేదు అనుకోండి, జరిగే విషయాలు చెప్తున్నాను. క్యావజేత్ మాకు వజూ బి సీదా కన్నా నయ్యాత అంటాడు. వాడికి సిక్కేసి ఈ విధంగా అంటున్నాడు. అసలు ఆ మసీద్కే పోకూడదు. సహనం, ఓర్పు ఒకరికి తెలియదు, అత్తయ్యాతు రాదు, అల్హంసురా రాదు. జీవితంలో ఎప్పుడన్నా కూర్చోబెట్టి కొంచెం ఓర్పుతో వాళ్ళకి నేర్పించావా? సాటి మట్టికేస్తా, అజయ్ ఉనుకో క్యాబిన్ అయ్యాతా జీవనో, ఉనుకో క్యాబిన్ అయ్యాతా అని చెప్పేసి నువ్వే ఊరు మొత్తం కూడా ఒక BBC లాగా వార్తా ప్రచారం చేసేస్తున్నాను. తెలియనోడి కూర్చోబెట్టుకోవాలి, సహనంతో ఓర్పుతో నేర్పి